దుర్గగుడి పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దాహార్తిని తీర్చేందుకు 1,20,00,000తో వాటర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి తరహాలో లడ్డూ తయారీకి మిషన్లు వాడాలని, భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో సహా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు తీసుకుని పార్కింగ్ సమస్యను అధిగమిస్తామన్నారు బొర్రా రాధాకృష్ణ. మరి ఈరోజు ఎన్నో విషయాలు యువ గారి సమక్షంలో మా మండలి అంతా కూడా డిస్కస్ చేసాం. కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నాం. కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్న వాటర్ గురించి మరి దసరా ఉత్సవాల్లో కానీ భవానీ మాల విషయంలో కానీ మామూలు టైంలో కానీ మాకు వాటర్ చాలా ఖర్చు అవుతుంది. బోట్లలోనే బిల్లు చెల్లిస్తున్నాం. మరి దాని నిమిత్తం మేము మనకుండా సివి రెడ్డి చార్పీస్ స్థలంలో 3 ఎకరాల సుమారుగా స్థలంలో మేమే కొత్తగా సుమారుగా 1,20,00,000 అవుతుంది ప్లాంట్. ఆ ప్లాంట్ ద్వారా మాకు ఎంత వాటర్ కావాలంటే, అన్ని బాటిల్స్ కావాలంటే టోటల్ ఈ సమ్మర్లో కూడా భక్తులు ఇచ్చే విధంగా ఎంత తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది దానికోసం అని చెప్పి మేము వాళ్ళు చేసి ఓకే చేసాం. అలాగే మన ముందు ఉన్న పనులు, డెవలప్మెంట్స్, మరి లడ్డూ పోటు, మరి అన్నదాన సత్రం, ఆ పనుల మీద చర్చించి మనం ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు యువ గారు కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా తిరుమల వెళ్ళి అక్కడ ఆ మిషనరీ ఎలా ఉంది, ఏంటి, మనం ఎన్ని తయారు చేస్తానికి అని చెప్పి మా వాళ్ళు పరిశీలించి వచ్చారు. దాని మీద అవగాహనకు వచ్చారు. అక్కడ ఎవరైతే ఎక్విప్మెంట్ అంతా అందించారో వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అతి త్వరలో 3-4 రోజుల్లో ఎంత అవుతుందండి ఎక్విప్మెంట్ అని వాళ్ళు ఇవ్వబోతున్నారు. మరి ఈరోజు ఎన్నో విషయాలు యువ గారి సమక్షంలో మా